నేను 25 సంవత్సరాలుగా పుట్టిన దేశం వదిలి అమెరికాలో వృత్తిరీత్యా స్థిరపడ్డాను. చిన్ననాడే ఉపనయనం చేసి వేద పాఠశాలకు పంపించినటువంటి నాకు తల్లిదండ్రులు, గురువుగారులు భారతీయ సనాతన ధర్మం గురించి ఆనాడు చెప్పారు. ఈనాడు యువతరం మనస్సు నెరిగి ఆ యువతరం మనసుల్లో ఒక అద్భుతమైనటువంటి భావావేశాన్ని, సనాతన ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని వాళ్ళని ఆకట్టుకునేటువంటి చెప్పేటువంటి స్వామి పరిపూర్ణానంద సరస్వతి స్వామి. వారు మాట్లాడుతుంటే ఇదే రోజున మొట్టమొదటిసారి వారిని చూడటం టీవీల్లోనూ పేపర్లోనూ కాకుండా ఈ వేదిక మీద వారి పక్కన నుంచుంటం అనేటువంటి ఒక మహద్భాగ్యానికి నోచుకున్నాము. వీరి వంటి వారి వలన రేపటి యువతరం తిరిగి మన ధర్మ మార్గానికి, మన సనాతన ధర్మం పట్ల ఒక విధమైనటువంటి ఇది నాది అని చెప్పేటువంటి భావన కలగడానికి వారి లాంటి వారే ఒక దైవాంశ సంభూతులుగా ఇక్కడికి విచ్చేస్తారు. ఇప్పుడు వారి చేతుల మీదుగా వేదకవి, తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించినటువంటి నైమిష వెంకటేశ శతకం ఆవిష్కరించామని కోరుతున్నాను. పట్టాభిరామాచార్య గారిని, వెంకటరమణాచార్య గారిని వారిని ఇక్కడ తీసుకుని వేదిక మీద ఉన్న ఇతర అతిథులు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. विष्णुस्वागं रक्षतु चक्र ऊर्ध्वं धनुः पूर्वगं शक्तिर्दक्षिणम् अपरं गतोति चीं नन्दकोधस्तात्वा सुकिरन्तरे श्वितरे स्त्राः विघ्नो विघ्नाधीश प्रसादादिन्द्रो भयात् दुःखाद्यमो वरुणो विक्रमात् कुबेरोर्धक्षया श्री सर्वाभ्य ओनाभ्य सम्यक् सुमनसः सर्वे रक्षन्तु। नमस्सदसे सदसस्पतये अखिल लोकाश्चर्यकर दिव्य विलास विभ्रमाविर्भाव हेतुभूत दिव्य मंगल विग्रह स्वरूपुडु श्री वेंकटेश्वर स्वामी కలియుగ ప్రత్యక్ష దైవమై తిరుమల వెంకటగిరులపై వేంచేసి ఉన్నటువంటి స్వామి కలియుగాంతం వరకు ప్రాణులందరికీ కూడా ధన్యతను చేకూరుస్తాననుకున్నటువంటి స్వామి అనుకోకుండా 1996వ
సంవత్సరంలో నైమిషారణ్య క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ మొదలైన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 375 మంది వేద పండితుల యొక్క సాన్నిధ్యంతో, తిరుమల శిల్పశాస్త్రజ్ఞులు మలచినటువంటి విగ్రహాలతో, నైమిషారణ్యంలో ఉన్నటువంటి తపోధనులైనటువంటి నారదానంద పీఠాధీశ్వరుల యొక్క కరకమలములతో నైమిషారణ్యంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా అవతరించినటువంటి ఆ క్షేత్రం నుంచి ఇక్కడికి మనం వచ్చి ఈ రోజున నైమిష వెంకటేశ శతక ఆవిష్కరణ మహోత్సవ సభను జరుపుకుంటున్నాం. జనారణ్యంలోంచి నైమిషారణ్యానికి వెళ్తాం, కానీ నైమిషారణ్యంలోంచి జనారణ్యంలోకి స్వామిని తీసుకువచ్చారు జొన్నవిత్తుల వారు. ఎందుకోసం అంటే వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని మనం చదువుతూ ఉంటాం స్వామి సన్నిధిలో. వైకుంఠాన్ని వదిలి వెంకటాచలానికి వచ్చాడట స్వామి. అలసినటువంటి స్వామికి మేము సేద తింటే, నైమిషారణ్యం అంటే అక్కడ స్వామి వెంకటేశ్వరుడు అంటే ఈ వృక్షనారాయణుడే వెంకటేశ్వరుడు అండి. సమీక్ష ఇక్కడి నుంచే మొదలవుతోంది. వృక్షనారాయణుడు వృక్ష రూపంగా అక్కడ ఉంటాడు స్వామి అంటే, చక్రతీర్థం అంటే వృత్తాకారంలో ఉన్నట్లుగా ఆయన దర్శించారు బాపు గారు. ఆ లోపల నామాన్ని చూడంగానే స్వామి నామం. నెమళ్ళు అక్కడ ఉండటాయి అంటే వేదాంతపరంగా అద్వైత తత్వానికి ప్రతీకాత్మకంగా. ఆ తర్వాత ఆ వృక్షం అంతా కూడా కింద యూపస్తంభం, యజ్ఞ వేదిక కనుక నైమిషారణ్యం. ఇలా భావన చేస్తూ అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి చిత్రాన్ని వారు కూడా ఒక గొప్ప మహా యోగి, తపస్సంపన్నులు, తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల వారు మనకు లభించారు. అంతేకాకుండా జొన్నవిత్తుల వారు అలాంటి చిత్ర రచనతో యజ్ఞం చేస్తున్నటువంటి వారిని నైమిషారణ్యానికి తీసుకువచ్చారు అని ఈ స్వచ్ఛమైనటువంటి ఈ తెల్లని ఈ ముఖపత్ర చిత్రణం మనకు తెలియచేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత సంక్షిప్తంగా ఈ విషయాలను మీ ముందు, దీంట్లో ఉన్నది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. సత్యనారాయణుని వ్రతకథల్ సకల ప్రజలకు తెలియచేసిన భూమికి, తీర్థములకు, ఎతులకు, మునులకు, ఋషులకి శతకమగుత విజయ శంఖమ్ము నైమిష వెంకటేశ అంటూ మన సనాతన భారతీయ ఋషి సంస్కృతికి రాజధాని లాంటి నైమిషారణ్యాన్ని కీర్తిస్తూ కవివల్లభ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు పూరించిన విజయ శంఖం ఈ నైమిష వెంకటేశ శతకం. అది మహాశివరాత్రి పర్వదినం 22/2/2012 ఉదయం నైమిషారణ్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకం జరుగుతున్నది. స్వామిని దర్శిస్తున్న భక్తులందరికీ పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి అంటూ పాట ఒకటి వినవచ్చింది. చూస్తే స్వామి ఎదుట ఆశువుగా పాడుతున్నారు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఒక ప్రక్క స్వామికి పంచామృతాభిషేకం, మరో పక్క భక్తులకు గానామృతంతో పరవశం. ఒకప్పుడు తిరుమల శ్రీనివాసుని ఎదుట తాళ్లపాక అన్నమయ్య కంటి శుక్రవారము గడియాలేడింట అని ఇట్లాగే గానం చేసి ఉంటాడు కదా అనిపించింది. పురందరదాసు వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అని ఈ విధంగానే ఆలపించి ఉంటాడు. త్యాగరాజస్వామి, రామదాసు కూడా ఒకప్పుడు ఇలాగే స్వామి ఎదుట కీర్తన చేసి తరించి ఉంటారనిపించింది. వారందరి గురించి వింటాం. కానీ ఈ రోజున నైమిషారణ్య క్షేత్రంలో అటువంటి అద్భుత సంఘటన చూచి తరించే భాగ్యం కలిగింది. అక్కడ ఉన్న వారందరినీ పరవశులను చేసింది. తరువాత నీరాజన మంత్రపుష్పం పఠించే వేళ శ్రీ జొన్నవిత్తుల వారి దోసిటి నిండా పువ్వులు ఇచ్చి స్వామి పాదాల మీద సమర్పించమంటే ఆ కవి హృదయం నుండి ఆశువుగా పద్య పుష్పం వికసించింది. స్వామి పాదాలను చేరింది. అది శతక రచనకు శ్రీకారం చుట్టింది. అటు తర్వాత ఈ క్షేత్రం చూడటానికి వెళ్ళాం మేమిద్దరం కూడా. గోమతి నది, చక్రతీర్థం, మిశ్రిత్, రుద్రావృతం, శ్రీ లలితాదేవి మందిరం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, కోటి దీపోత్సవం మొదలైనవన్నీ చూచినట్లు, విన్నవి విన్నట్లుగా వారి మనఃఫలకం పైన ప్రతిబింబించాయి. తీయని కమ్మని తోడు పెరుగు లాంటి తెలుగులో కలకండ లాంటి పద్యాలుగా నైమిష వెంకటేశ ముకుటంతో శతకంగా ఇప్పుడు త్వరలో స్వామివారు ఆవిష్కరించిన తర్వాత మీ చేతులను అలంకరించబోతూ ఉంది. నాకు తెలిసి కవులు, పండితులు, ఎన్నో ప్రాంతాల వారు, ఎన్నో భాషల వారు, ముఖ్యంగా తెలుగు వారు ఎన్నోసార్లు నైమిషారణ్యాన్ని దర్శించి ఉంటారు. కానీ ఎవరూ నైమిషారణ్యం పైన కవిత్వం రాయలేదు. ఇది నైమిష క్షేత్రం పైన వెలువడిన తొలి తెలుగు శతకం.
ఈ కీర్తి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికే దక్కుతుంది. ఊరంత కేరింత, దారి పొడవు అడవి అంత పులకింత, అణువణువు దీపలక్ష్మికి తుళ్ళింత, దివికి వింత వెలుగు బ్రతుకంత నైమిష వెంకటేశ. నైమిషంలో జరిగిన కోటి దీపోత్సవంలో పాల్గొన్నవారు ఈ పద్యం విన్నా చూచినా ఆనాటి దివ్యానుభూతిని గుర్తుకు తెచ్చి ధన్యులను చేస్తుంది. ఈ క్షేత్రాన్ని చూడాలనుకున్న వారిని ఊరిస్తుంది. అలా ఊరించి తన మాటలతో పాటలతో పద్యాలతో మురిపించి మైమరపించి తలలూపించగల సత్తా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి కాలేజీ చదివే రోజుల్లో నుంచే ఉంది. విజయవాడ ఓరియంటల్ కళాశాలలో చదివే రోజుల్లో శ్రీ జొన్నవిత్తుల వారు నాకు సీనియర్. ఆర్తి, సద్యస్ఫూర్తి, ప్రతిభ, వ్యుత్పత్తి, చమత్కారం, భావ సంపద, రసజ్ఞత, పేరడి, ఆవేశం మొదలైన అన్ని జొన్నవిత్తుల వారిలో మొదటి నుంచి ఉన్నాయని చెప్పగలను. ఆయన కాలేజీకి వచ్చారంటే పూల తోటకి వసంతం వచ్చినట్లే. ప్రిన్సిపల్ నుంచి ప్రిలిమినరీ స్టూడెంట్ వరకు అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయేవి. ఇది 1980-85 నాటి ముచ్చట. కాగా ఇప్పుడు అనుకోకుండా ఇద్దరం పావన నైమిషారణ్యంలో కలిశాం. ఇక్కడ ఉన్నది 2 రోజులు, చుట్టుపక్కల చూసింది 4 గంటలు. ఇక్కడ పవిత్రత, ప్రశాంతత చూచిన ప్రదేశాలు వారిలోని కవిని తట్టినేపాయి. స్వామివారి మెడలోని పచ్చలి పతకం లాంటి శతకం ఆవిష్కృతమైంది. వెండి పొడి చేసి కలిపిన పిండి ఇసుక, అడవి తావి, ఎండని నది, అచ్చగాలి, పిచ్చచలి, తిక్కవానలు, వెర్రి ఎండ, విచ్చు మదియిట నైమిష వెంకటేశ అంటూ ఈ చిన్న పద్యంలో నేను వారికి అంటే ప్రత్యక్షంగా చూస్తూ వారికి క్షేత్రం ఇలా ఉందండి, ఇక్కడ విశేషాలు ఇలా అండి, వర్షాకాలంలో బాగా వర్షాలు పడతాయండి, ఎండాకాలంలో తట్టుకోలేంత ఎండలు ఉంటాయండి, చలికాలంలో అసలు మనం ఉండలేమండి, కొన్ని రోజులైతే -0కి వెళ్ళిపోతుందండి అని ఇవన్నీ ఇంత చెప్పిన మాటల్ని అచ్చమైన తెలుగు మాటల్లో చక్కనైనటువంటి పదాల్లో పద్యంలోకి ఒదిగిపోయటం ప్రపంచంలో బహుశా ఇంకే భాషలో ఇలా చూడలేం. మాటలు చూడండి. అచ్చగాలి, పిచ్చి చలి, తిక్కవానలు, వెర్రి ఎండలు. ఎట్లాగండి ఇవి? నాకైతే చేతగాలేదు చెప్పడం. నాకు చాలా మందికి నేను చెప్పాను నైమిషారణ్యం తీసుకెళ్లి 96 తర్వాత నుంచి. కానీ వీరి నుంచి చూడండి ఎలా పలికిందో. ఇట్లా ఇది సహజంగా ఈ పైపద్యంలో ఒదిగిపోయాయి. పచ్చతనమెల్ల పచ్చల పతకము కాగా వృక్ష నారాయణుడిట ప్రత్యక్షమోను, వచ్చి చూడుడు జనులార వనముననుచు పిట్టలరచను నైమిష వెంకటేశ. ఇలా చాలా చాలా ఉన్నాయి. ఈ శతకంలోని ప్రతి పద్యం కవివల్లభుని మానస సరోవరంలో వికసించిన పద్మం వంటిదే. స్వామికి అష్టోత్తర శతనామార్చన చేసినట్లు 108 పద్యాలను నైమిష వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు అంకితం చేశారు ఈ పద్య యోగి. శ్రీ జొన్నవిత్తుల వారు తమ పద్యాలను ఆనందరసరూపుడైన పరమాత్మను ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షం చేయించారు. అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సుందరంగా అలంకరించినట్లు శతకంలోని ప్రతి పుట నైమిష క్షేత్ర సంబంధమైన వర్ణ చిత్రాలతో అలంకరించే ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నం అనేది మొట్టమొదటి ఒక పద్యం దగ్గర మీకు పుస్తకం త్వరలో మీ అందరి చేతులకి అందుతుంది. సత్యనారాయణుని వ్రతకథల్ సకల ప్రజలకు తెలియచేసిన భూమికి, తీర్థములకు, యతులకు, మునులకు, ఋషులకు ఈ శతకము విజయ శంఖము అన్నప్పుడు ఈ ముఖపత్రంలో బ్యాక్ డ్రాప్ అంతా కూడా నైమిషారణ్య వనము, కింద ఋషులు, పక్కన సత్యనారాయణ స్వామి, ప్రక్కన వెంకటేశ్వర స్వామి, ఆ క్షేత్రంలో ఉన్న స్వామి. ఇక్కడ దక్షిణావర్తమైనటువంటి ఒక శంఖాన్ని అక్కడ మేము చేసి ఆ శంఖం మీద వీరు పూరిస్తున్నటువంటి విజయ శంఖాన్ని అక్కడ ఉంచి ఆ పద్యానికి తాత్పర్యం ఇలా ప్రతి పుటని కూడా స్వామివారికి స్నపన తిరుమంజనమైన తర్వాత అలంకరించినట్లుగా అలంకరించే ప్రయత్నం చేశాం ప్రతి పుట్ట కూడా. తర్వాత మీరు దీన్ని గమనించవచ్చు. శ్రీమన్నారాయణుని షోడశనామాలు లాగానే నైమిష వెంకటేశునికి కొత్తగా షోడశనామాలను ఈ శతకంలో కవి దర్శించాడు. చూడండి. వృక్ష లక్ష్మీశ. ఇంతవరకు మనని విననటువంటి సమాస పదాలు తెలుగులో ఎలా కూర్చారో స్వామి ఆయన చేత అమ్మవారు ఎలా పలికించిందో. వృక్ష లక్ష్మీశ, వినుత పక్షీశ, విశ్వదృశ్యేశ, విధిపిత, విధి విధానేశ, వివిధ శబ్దేశ, పంకజ సఖీశ, వివిధ తత్వేశ, విశ్వ విజయేశ, వేద రసమూర్తి, వేద పరవశ, వివిధ పదకోశ, విశ్వమోహన, విశ్వదర్శక, భవరోగ మూలిక, నైమిష వెంకటేశ. ఎవరండి ఆయన? వృక్షనారాయణుడు అంటే భవరోగ మూలిక. ఇంత చక్కని పదం ఎలా వచ్చిందండి వీళ్ళని? తర్వాత చూస్తే నాకు అనిపించింది విష్ణు షోడశనామ స్తోత్రం ఉంది. ఇవన్నీ తీసుకుంటే నాకు ఈ షోడశనామాలు ఈయన శతకంలో కనిపించాయి. ఎవరి దర్శనం వారిది. వారికి నవరసాలు కనిపించాయి. తర్వాత మీరు దీంట్లో చూస్తారు మన బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు రాసినటువంటి మాటల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం.
ఈ అద్భుతమైనటువంటి వేంగి క్షేత్రం గురించి రాసినటువంటి ఈ కాశ్యపీ ఖండమే శరజ్యోత్సవ పులకించనో కీర్తి తెలుపులూరే అంటూ ఆయన పఠిస్తారు. అవన్నీ గుర్తు వచ్చి ఈయన అట్లాగ విశ్వనాథ వారిలాగా భావించినట్లు ఈ పద్యయోగి వేదకాలం నాటి ఋషి సంస్కృతిని సంభావించాడో లేదో, చక్రతీర్థంలోని జలం పెళ్ళుపుకినట్లుగా, గోమతీ నదికి వరద వచ్చినట్లుగా, శ్రీమన్నారాయణుని చరణాల నుండి గంగ ఉప్పొంగినట్లుగా వడిగా విడిగా సందడిగా నానుడిగా సుడులు తిరిగిన పద్య ప్రవాహం నైమిష వెంకటేశ శతకంగా రూపుదిద్దుకుంది. రండి, శతక పద్యాలలో నైమిష యాత్ర చేద్దాం, పరమాత్మను దర్శిద్దాం, ధన్యులమవుదాం. నిత్య శ్రీరస్తు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. కవి ఒక శతకాన్ని అందంగా రాయటం ఒక ఎత్తు అయితే, సమీక్షకులు తన వాగ్ధాటితో అందమైన పదప్రయోగంతో అంత రసవత్తరంగానూ సమీక్ష చేశారు. వెంకటరమణాచార్యుల వారికి ధన్యవాదాలు. ఆత్మీయ అతిథి శ్రీ ఏఎస్ మూర్తి గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారంటే అందరి బంధువయ్య. ఆయన నిజంగానే ఆల్రౌండర్. జింతాత చితా చిత అని రాయొచ్చు పాటలు. అదేవిధంగా జగదానంద కారక అంటూ త్యాగరాజ కృతికి ధీటుగా అత్యద్భుతంగా, సినిమా మొత్తానికి అత్యద్భుతంగా ఉండే శ్రీరామరాజ్యానికి పాటలన్నీ కూడా రాయగల అత్యద్భుతమైనటువంటి రచయిత వారు. ఇవాళ రిలీజ్ చేసినటువంటి ఈ పుస్తకాన్ని ఇంకా ఆబ్వియస్గా చదవలేదు, కానీ ఇదివరకు వాళ్ళు రాసినటువంటి అనేక పుస్తకాల్లో ఒక 2 పుస్తకాలు నేను చూసి విశేషంగా ప్రభావితమైనానంటే అది ఆశ్చర్యం కాదు. ఒకటి తెలుగు వేదం, మీరు చాలామంది చూసే ఉంటారు. ఇది ప్రతి తెలుగు వాళ్ళ ఇళ్లలో ఉండటమే కాకుండా ప్రతిరోజు కనీసం ఒక పేజ్ చదువుకుంటే విపరీతమైనటువంటి ఆనందం కలుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందులో తెలుగు ఈ రోజున దేశ భాషలందుకు తెలుగు లెస్స అన్నదల్లా ఇప్పుడు లెస్ అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఆయన చాలా ఆవేదన పడి, చాలా ఆక్రోషంతో ఆయన చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ప్రతి చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా బాగా వచ్చేటువంటి అర్థమయ్యేటువంటి రీతిలో రాసినటువంటివి చాలా చాలా దాంట్లో ఉన్నాయి. అది మీరు చదివితే అసలు ఆయన సత్తా ఏమిటో, భాష మీద ఆయనకున్నటువంటి పట్టు ఎటువంటిదో, ఎటువంటి మనుషులనైనా సరే ఎంత ఈజీగా ఆకట్టుకోగలుగుతారో చాలా తెలుస్తుంది. అందులో మన తెలుగు వారి గొప్పతనం, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని విశేషంగా అత్యద్భుతంగా ఎవ్వరూ ఇంతవరకు ఎప్పుడూ రాయనటువంటి రీతిలో రాసినటువంటి ఆ పుస్తకం తెలుగు వేదం అయితే, శ్రీ రామలింగేశ్వర శతకం అనేటువంటిది ఒక జస్ట్ 3 years క్రితం వారి పేరు నామ సార్థక్యంతో రామలింగేశ్వరరావు గారు రామలింగేశ్వర శతకాన్ని అత్యద్భుతంగా 108 పద్యాలతోటి ధూర్జటి రాసినటువంటి కాళహస్తీశ్వర మహత్యానికి ఏమాత్రం ధీటు లేకుండా కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ శతకం అందరి నోళ్లలోనూ ఉండేటట్టుగా, దాంట్లో ఉన్నటువంటి అర్థాలు అత్యద్భుతంగా ఉన్నట్టుగా, దాంట్లో భావనను కూడా ఆయన చాలా జాగ్రత్తగా చాలా మంచి ఉదాహరణలతో సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే రీతిలో రాస్తూ అత్యద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి ఆ శ్రీ రామలింగేశ్వర శతకం కూడా మీరంతా చదివితే ఆయన యొక్క సత్తా, ఆయనకి సంస్కృత ఆంధ్రాల్లో ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి కమాండు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. వీటితో పాటుగా ఆయన చాలా దండకాలు రాశారు. చాలా చాలా జన ప్రార్థనలో ఉండేటువంటి అనేక సామాన్య విషయాలను తీసుకొని ఒక కాఫీ గురించి, ఒక రూపాయి గురించి, తిట్ల గురించి, FTV గురించి అట్లా ఆసువుగా అత్యద్భుతంగా అనేకమైనటువంటి దండకాలు రాసి ప్రజాదరణ పొందారు. అటువంటి మహనీయుడు ఈవేళ నైమిష వెంకటేశ్వర శతకం కూడా రాశారంటే అది ఎంత బాగా ఉండబోతుందో ఎప్పుడెప్పుడు చదువుదామని నేనైతే ఎదురు చూస్తున్నాను. వారికి ఈ సందర్భంలో నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా మూర్తి గారు నిజంగా నిలువెత్తు 6 అడుగుల తెలుగుతనానికి ప్రతీక. భారతదేశంలో ఒక ప్రముఖ కంపెనీకి ముఖ్య సాంకేతిక అధికారిగా ఉన్నప్పటికీ వారి పిల్లలిద్దరూ కూడా అద్భుతమైన శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులు. వారు అటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తారు. ధన్యవాదాలు. డాక్టర్ కమలాకర్ శర్మ గారిని వారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా.
వెంకటతీతి వెంకటేశ అని, పాపాలను కడిగేస్తారు అని. కలియుగంలో పాపాలు చాలా ఎక్కువైపోయినాయి, అందులో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైనాయి. పాశ్చాత్య సంస్కృతిలో పాపాలు చేద్దాం కడుక్కుందాం, పాపాలు చేద్దాం కడుక్కుందాం. ఈ పరిస్థితి కాకుండా మనకు పాపాలను చేయకుండానే ఉండే సంస్కృతిని మనకిచ్చేది మన సంస్కృతి. అత్యున్నత స్థాయికి అంటే సెల్ఫ్ రియలైజేషన్కు తీసుకుపోయిన ఏకైక సంస్కృతి భారత సంస్కృతి. అటువంటి సంస్కృతిని దేశ విదేశాల్లో చాటుతూ దాని ఔన్నత్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ జనాలందరికీ ఈరోజు అవసరం. ఎందుకంటే మొత్తం సమాజంలో ఈరోజు లక్ష్యం అనేది లేదు. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు, జీవిత లక్ష్యం ఏంది తెలియదు. ఆ లక్ష్యం తెలియనందుకు ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నారు. దానికి ఒక పరిష్కారం మన సంస్కృతి. అటువంటి సంస్కృతిని చిన్న చిన్న మాటలలో అందరి హృదయాల్లోకి వచ్చేటట్టుగా సంస్కృత గ్రాంధిక పదాలు కాకుండా చిన్న చిన్న పదాలతోటి ప్రతి ఒక్కరికి వచ్చేలాగా రామలింగేశ్వరరావు గారు ఎన్నో వారి శతకాలతోటి హృదయాల్లోకి చొచ్చుకుపోతున్నారు. అట్లానే ఈ నైమిష వెంకటేశ శతకము ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 108 స్థానాల్లో నుండి జనాల్లోకి చొచ్చుకుపోతుంది. దీన్ని కేవలం పుస్తక రూపంగా కాకుండా దాంట్లో ఉన్న భావాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేలాగా మనం దానిలను తీసుకొని ముందుకు వెళ్తే సమాజం బాగుపడుతుంది. ఈ మధ్యనే రామలింగేశ్వరరావు గారు సమాజంలో జరుగుతున్నటువంటి అతి దారుణమైన సంస్కృతిని ఇచ్చేస్తున్న దానికి వారు స్పందించిన తీరు సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి ఇదొక నాందిగా భావిస్తూ వారికి వెంకటేశ్వర స్వామి వారు సదా శక్తినివ్వాలని వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారితో పరిచయం. ఆయనతో పరిచయం ముందు అన్ని పరిచయాల్లాగానే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వారిలో ఉన్నటువంటి భావావేశం, ఆత్మీయత, ఆవేశం, ఉద్రేకం ఇవన్నీ కలగలిపి మన్ని చుట్టుముట్టేస్తాయి. ఆయనతో పాటుగా మమేకం అయిపోయేటట్టుగా చేస్తాయి. అది నా ఒక్కడిదే కాదు, అనేక వందల వేల మంది ఆయన వాక్కు నుంచి వచ్చేటువంటి శక్తితో ఆయన పట్ల ఆకర్షితులై ఆయన దగ్గరికి దరిచేరేటువంటి విధానాన్ని నేను గత కొద్ది సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను. నాతో పాటుగా అనుభవిస్తున్న అనేక మందిని చూస్తున్నాను. వారు ఇందాక వ్యాఖ్యాత సోదరులు చెన్నై గారు చెప్పారు శతకాలు అని చెప్పి. ఈ 21వ శతాబ్దంలో అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి తెలుగు కవి ఎవరన్నా ఉన్నారు అంటే అది తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు మాత్రమే. అక్టోబర్ నెలలో మనము ఇవాళ ఇక్కడ ఈ దీపపు కాంతిలో కార్యక్రమం జరుపుకుంటున్నామంటే దాని వెనక ఉన్నటువంటి ఒక మహత్తరమైన శక్తి సింగరేణి బొగ్గు. దాని మీద ఒక శతకం రాసినటువంటి మహానుభావులు. ఈ నెలలో వారు ఇప్పుడు నైమిష వెంకటేశ శతకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒకరోజు ఉదయాన్నే నాకు ఆలోచన వచ్చింది, ఈయన 101 శతకాలో 108 శతకాలో రాయాలి అంటే మనం కూడా కొంత తోడ్పడాలి అని చెప్పి వచ్చే నెలలో జరగబోయే అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం, కూచిపూడి నాట్యం ప్రపంచంలో ఒక కళారూపం మీద ఒక శతకం ఇంతవరకు లేదు. అయ్యా మీరు రాయాలి అంటే 6 రోజుల్లో అపురూపమైనటువంటి ఒక అద్భుత శతకాన్ని, కూచిపూడి శతకాన్ని రాశారు. హ్యాట్రిక్ అంటారు, సెంచరీ కొట్టడానికి ముందు హ్యాట్రిక్. అక్టోబర్లో సింగరేణి శతకం, నవంబర్లో నైమిష వెంకటేశ శతకం, డిసెంబర్లో కూచిపూడి శతకం. ఇలాంటి శతకకర్త మహానుభావులు, దివ్యాద్భుతమైనటువంటి రచనలతో సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి రామలింగేశ్వరరావు గారిని
వారి యొక్క శతకం గురించి, శతకంలోని పద్యాల గురించి వారు ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పవలసిందిగా ఆహ్వానిస్తారు. నైమిష వెంకటేశ్వర స్వామికి నమస్కారం. సభలో మంగళాశాసనాలు అందించడానికి విచ్చేసి ఈ నైమిష వెంకటేశ శతకాన్ని ఆవిష్కరించిన మహాతపస్వి, మళ్ళీ జన్మించిన వివేకానందుల వంటి వారు స్వామి పరిపూర్ణానంద వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ, ఈనాడు నా పైన అభిమానంతో ఇక్కడకు విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిఇఓ శ్రీ పాలకుర్తి మధుసూదన్ రావు గారికి, మహీంద్రా సత్యం సిటిఓ శ్రీ ఏఎస్ మూర్తి గారికి, ఈ కార్యక్రమం ఇంత వైభవంగా, ఇంత దివ్యాద్భుతంగా జరగటానికి ప్రధాన కారకులు ఈనాటి ఈ నైమిష వెంకటేశ సభకి ముఖ్య అతిథులు శ్రీ కెకే గుప్తా గారికి, మా వైద్య శిఖామణి శ్రీ కమలాకర శర్మ గారికి, సింగపూర్ తెలుగు సమాజంలో పూర్వాధ్యక్షులుగా ఉంటూ తాను మెకానికల్ ఇంజనీర్గా ఉండి కూడా 50 సంవత్సరాల వయసులో ఛందస్సు నేర్చుకుని తెలుగు పద్య రచన చక్కగా చేస్తున్నటువంటి మాన్యులు, కళాకారులు, పండితులకు ఒక కల్పతరువు వంటి వాడైన మా వామరాజు సత్యమూర్తి గారు, సంస్కృతాంధ్ర భాషల్లో అపారమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి మహనీయులు మా శతావధాని శేఖర్లు పాలపర్తి శ్యామనానంద ప్రసాద్ గారికి, యజ్ఞకేసరి ఈనాటి ఈ శతకం ఇంత అపురూపంగా, ఇంత వైభవంగా రూపుదిద్దుకుని ఇది ఆవిష్కరణకి నోచుకున్నదంటే నేను రాసిన పద్యాలన్నీ ఆ మహనీయుని సంకల్పం. నేను పద్యాలు చెప్పి నేనేదో రాసుకున్నవి వినిపిస్తే ఇది మా దేవస్థానం తరపునే దీన్ని ప్రచురించి మేము చేస్తామండి అని మొట్టమొదట మాట ఇచ్చినటువంటి వారు. అలాగే వారి సోదరులు, నా సహాధ్యాయి, నా మిత్రుడు రమణాచార్యులు గారు, శ్రీ పరాశరం వెంకట రమణాచార్యులు గారు, పరమయోగ్యుడు, రత్నం వంటి వ్యక్తి. వీరందరికీ నా పైన అభిమానంతో వచ్చి ఆసీనులైనటువంటి పెద్దలు, మహనీయులు, సభాసదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తడికిమళ్ళ సుబ్బారావు గారు 12 సంవత్సరాలుగా నాకు పరిచయం, ఏలూరులో ఉంటారు. ఆయనకి నేనంటే వాత్సల్యం. ఒక రోజున ఫోన్ చేసి, మీరు నైమిషారణ్యం రావాలండి, అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలకి. నాకు కుదరదండి అని చెప్పాను. మళ్ళీ వారం రోజుల తర్వాత ఫోన్ చేసి, మీ శ్రేయస్సు కోసం పిలుస్తున్నానండి, మీరు మీ శ్రీమతి గారు వచ్చి మొదటి వరుసలో కూర్చుని స్వామికి మీరు ఆ పూజ చేయండి, మీ శ్రేయస్సు కోసం పిలుస్తున్నాను అన్నారు. మా పిల్లలకి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి, మా ఆవిడ రావటం కుదరదండి అంటే నన్ను రమ్మన్నారు. ఢిల్లీ, లక్నో, అక్కడ నుండి కారులో 110 కిలోమీటర్లు నైమిషారణ్యం వెళ్ళి అక్కడ ఆ దేవాలయం, ఆ గాలి, ఆ గోమతీ నది స్నానం చూసిన తరువాత ఒక దివ్యాద్భుతమైనటువంటి ఆవేశం, ఒక దివ్యానుభూతి. ఆ దివ్యానుభూతితో 3 రోజుల తరువాత వచ్చాను. ఆ 3 రోజుల్లో ఒక 4 గంటలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు నా మిత్రుడు వెంకటరమణాచార్యులు గారు చూపించారు. 23వ తారీఖు నాడు, 22వ తారీఖు వస్తే 23వ తారీఖు 4 గంటల 14 నిమిషాలకి మొదటి పద్యం ప్రారంభమైంది.